సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక హక్కుల భద్రతే ధ్యేయంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య పనిచేస్తుందని ఆ యూనియన్ కన్వీనర్ కెంగర్ల మల్లయ్య చెప్పారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లయ్య మాట్లాడుతూ, మే 4వ తేదీన ప్రామాణికంగా తీసుకుని అదే రోజున మేడారం సమ్మక్క సారలమ్మల సాక్షిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్యను అధికారికంగా ప్రకటించుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రస్తుతం సింగరేణి సంస్థ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆరోపించారు. సంస్థకు రావాల్సిన 51,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉండడం మూలంగా సంస్థ కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగకపోతుండడమే కాకుండా కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా యాజమాన్యం అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ మాదిరిగా సింగరేణి సంస్థను కూడా పరిరక్షించేలా ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా తమ యూనియన్ కార్యకలాపాలను విస్తరించుకోవడం కోసం కో కన్వీనర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. జూన్ నెలలో మొదటి మహాసభను నిర్వహించుకుని పూర్తి స్థాయి కమిటీలను ఖరారు చేస్తామని ప్రకటించారు. ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో రాంచీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బొగ్గు తవ్వకాలు మొదలైనటువంటి రోజు. బొగ్గు తవ్వకం మొదలైందంటే అర్థం బొగ్గని కార్మికుడు పుట్టినరోజు. సో ఆ తేదీని ప్రామాణికంగా తీసుకొని మా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్యను పురుడు పోసుకోవడం జరిగింది. దాని యొక్క లక్ష్యం, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవాళ కార్మిక వర్గ ప్రయోజనాలే ప్రధాన ధ్యేయంగా నిటారుగా నిలబడి కొట్లాడాలనేటువంటి ఉద్దేశం. అదే నేపథ్యంలో ఇవాళ సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి అనేటువంటిది కేవలం కార్మికులు 40,000 మంది పనిచేస్తున్న సంస్థ మాత్రమే కాదు. ఈ సింగరేణి అనేది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటిది. ఈ సంస్థ పరుల పరం అయితేనో ప్రైవేట్ పరం అయితేనో, ఈ సంస్థ VIFRకు నెట్టి వేయబడితేనో ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి అనేక మంది కార్మికులకు ఉద్యోగం, ఉపాధి, వనరులు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కరెంటు తీసుకుంటున్నారు. ఈ సింగరేణిని ఇవాళ కాపాడడంలో సింగరేణి చెల్లించాల్సినటువంటి డబ్బుల విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దాని ఫలితంగా అత్యంత దీనస్థితిలోకి ఇవాళ సింగరేణి నెట్టివేయబడుతున్నది. ఇవాళ సింగరేణి ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరే ప్రధాన కారణం. నిన్న మొన్న ఆర్టీసీ కార్మికులను ఎట్లయితే ఆదుకున్నారో ఇవాళ సింగరేణిని కూడా అదేవిధంగా కాపాడాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అందుకనే మా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య సింగరేణి కాపాడుకోవాలి, కార్మిక వర్గం యొక్క హక్కులను నిలబెట్టుకోవాలనే ప్రధాన అంశాన్ని కేంద్రీకృతంగా పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము మే 4 తారీఖు నాడు ఆవిష్కరణ చేసుకున్నాం. అదేవిధంగా జూన్ నెలలో మా ప్రథమ మహాసభ, ఆవిర్భావ సభ జరుపుకుంటున్నాం. ఈ లోపుగా ఈ సభను విజయవంతం చేయడం కోసం దాదాపు కొద్ది మందితోటి కో కన్వీనర్లుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కో కన్వీనర్లుగా ఏబుసి యాగయ్య, మండ సంపత్, కొమ్మెర లక్ష్మణ్, పెంచాల తిరుపతి, బోడ ఐలయ్య, దేవ శ్రీనివాస్, అదే దాసరి మల్లేష్, మండ సంపత్ తదితరులతోటి ఇంకా కొద్ది మంది కూడా యాడ్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మీడియా సమావేశంలో TBGKS నాయకులు లక్ష్మణ్, మండ సంపత్, పెంచాల తిరుపతి, బోడ ఐలయ్య, దేవ శ్రీనివాస్, నాసల మోహన్ రావు, దొడ్ల సతీష్, చిగురుపల్లి మహేష్, జింబర్తి మహేందర్, దాసరి శంకర్, రామగిరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.